నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, కాసేపు వెండి బంగారం ధరల గురించి కులంకషంగా మాట్లాడుకుందాము. సార్, వెండి విషయానికి వస్తే ఆల్మోస్ట్ కేజీ వెండి 1,24,000 1,25,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే గ్రాము 124 రూపాయలు 125 రూపాయల దగ్గర ఉంది. ఈ 2025 విషయానికి వస్తే సిల్వర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 40% పెరిగింది సిల్వరు. గోల్డ్ విషయానికి వస్తే 33% గెయిన్ అయింది గోల్డ్. సో ఎందుకంటారు బంగారం కంటే వెండి ఇంతలా ధరలు పరుగులు పెడుతున్నాయంటారు? ఇంకా రాబోయే రోజుల్లో వెండి ధరలు ఎంత మేర వెళ్ళే అవకాశం ఉందంటారు? రాబోయే రోజుల్లో మనకి ఇండియాలో పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి. దసరా రాబోతోంది అండ్ దీపావళి రాబోతోంది. నెక్స్ట్ ఒక 3 monthsకి మనం సంక్రాంతి లాంటి పెద్ద ఇండియన్ ఫెస్టివల్స్ చూడబోతున్నాం కాబట్టి, సో నెక్స్ట్ ఇంకొక 3-4 monthsకి ఇప్పుడున్న 1,24,000 1,25,000 కాస్త ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఒకటి మీరు చెప్పింది నిజం. వెండి లాస్ట్ ఇయర్ కూడా ఒక 25% పెరిగింది. ఈ ఇయర్ 44% పెరిగింది. గోల్డ్ లాస్ట్ ఇయర్ కొంచెం గోల్డ్ కన్నా తక్కువ పెరిగింది అంతే. ఈ సంవత్సరం మాత్రం గోల్డ్ని బీట్ చేస్తూ ముందుకు పరిగెత్తింది. కారణాలు చాలా ఉన్నాయి. నిన్న లైఫ్ టైం హై నియర్లీ 1,25,150 రూపాయలు రికార్డ్ హై ట్రేడ్ అయింది. అండ్ ఇది ఎంతవరకు పరిగెడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎంతవరకు పరిగెడుతుంది అనే నంబర్ చెప్పే కన్నా ముందు ఎందుకు పరిగెడుతుంది ముందు తెలుసుకుందాము. సో ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ఒకటి ఏంటంటే కన్జంప్షన్ పెరిగింది. కన్జంప్షన్ 2 రకాలుగా. ఒకటి బంగారం ప్రైస్ పెరుగుతున్న కొద్దీ, ఒకటి బంగారానికి ఆల్టర్నేట్గా యూజ్ అయ్యే ఒక యూజ్ కేస్ ఏంటంటే ఆర్నమెంట్స్. మీరు చూస్తే ఏంటంటే ఇంతకుముందు ఒక 2-3 years బ్యాక్ కన్నా ఇప్పుడు సిల్వర్లో రకరకాల ఆర్నమెంట్స్ వచ్చేసి, సో గోల్డ్ కవరింగ్తో పాటు చాలామంది సిల్వర్ని ధైర్యంగా వేసుకుంటున్నారు. సిల్వర్ జ్యువెలరీ అనేది చాలా ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. ఫస్ట్ కేస్ అది. సెకండ్, ఎందుకంటే యాజ్ ఎ గోల్డ్కి రిప్లేస్మెంట్ ఆర్ ఆల్టర్నేటివ్ బికాస్ గోల్డ్ ప్రైజెస్ ఆల్సో పెరిగినందుకు. సెకండ్ ఆబ్వియస్లీ ఇంకొకటి ఏంటంటే సిల్వర్ అనేది చాలా రకాల ఇండస్ట్రీలో వాడుతున్నారు. ఇండస్ట్రియల్ మెటల్. అది ఓన్లీ సేఫ్టీ కోసం వాడే యాసెట్, ఫైనాన్షియల్ యాసెటే కాదు, బట్ ఆల్సో ఇండస్ట్రియల్ మెటల్ ఎస్పెషల్లీ ఏంటి, మన ఫోటోవోల్టాయిక్ సెల్స్లో కానీ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్రీన్ టెక్నాలజీస్ కరెంట్లీ ఈవీలో గ్రీన్లో వాడే టెక్నాలజీస్ టెలికామ్ సెక్టర్లో సిల్వర్ క్యాటలిస్ట్గా వాడతారు. సిల్వర్ని ఫిజికల్గా కూడా వాడతారు. అండ్ కొత్తగా వస్తున్న ఈవెన్ హైడ్రోజన్ మేకింగ్లో కూడా సిల్వర్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఎ క్యాటలిస్ట్ అనమాట. సో ఇన్ని రకాల ఇండస్ట్రియల్ యూసేజ్ రావడం వల్ల సిల్వర్కి అనేది కంటిన్యూస్గా ఫిజికల్గా డిమాండ్ అయితే తగ్గట్లేదు. సో సిల్వర్ 2 రకాల యూసేజ్. దానికన్నా ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే మనమే చెప్పారు, ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రైస్ లాస్ట్ ఇయర్ ఇంత పెరిగింది, ఈ సంవత్సరం 44%. ఈ 2025లోనే ఈ 7-8 monthsకి ఇంతకుముందు గోల్డ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది పూర్ మ్యాన్ గోల్డ్ అయిపోయింది సిల్వర్ మనం అంటాము, బట్ ఇట్ ఈస్ ట్రూ ఆల్సో నో. ఎందుకంటే ఎవరికైతే ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ యాసెట్గా సిల్వర్ని ఎక్కువగా చూసేవారు కాదు. ఎందుకంటే సిల్వర్ రిలేటివ్లీ బల్క్. ఏది గోల్డ్ 1 కిలోకి ఉండే వాల్యూ సిల్వర్కి 1 కిలోకి ఉండే వాల్యూకి చాలా తేడా. కాబట్టి ఎవరైనా స్టోరేజ్ కోసం కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకునే వాళ్ళు గోల్డ్లోనే పెట్టుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు దీన్ని కూడా పర్స్పెక్టివ్ మారింది. చాలామంది ఇప్పుడు సిల్వర్ కూడా యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ టూల్ లాగా ½ kg 100 grams కొనేసి పక్కన పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇట్ బికేమ్ యాసెట్ ఫర్ సేవింగ్స్. ఆల్సో మీరు చూస్తే ఏంటంటే ఇదే యాసెట్ ఫిజికల్ యాసెటే కాకుండా ఫైనాన్షియల్ యాసెట్ రూపంలో కూడా, అంటే బికాజ్ పర్సంటేజ్ వైజ్ బాగా పెరుగుతుంది కాబట్టి చాలామంది గోల్డ్ ఈటీఎఫ్స్లో కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ గోల్డ్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఆ ఫండ్ కానీ ఆ ఈటీఎఫ్ కూడా ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ని ఫిజికల్గా ఇంకో చోట కొని ఎక్కడైనా కమోడిటీస్ ఎక్స్చేంజ్ దగ్గర కానీ ట్రేడర్ దగ్గర కానీ కొని పెట్టాల్సిందే. సో దెర్ ఈజ్ అ హ్యూజ్ థర్డ్ డిమాండ్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిస్ కాకూడదు ఏంటంటే చాలామంది తెలియంది, మానిటరీ పాలసీ చేంజెస్ కూడా మోస్ట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్స్ వెదర్ ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్లో కూడా సిల్వర్ని కూడా ఒక యాసెట్ లాగా గోల్డ్ బదులు స్టెబిలైజ్ చేసుకోవడానికి మెటల్స్లో, ప్రీషియస్ మెటల్స్లో సిల్వర్ని కూడా వాడుతూ ఉన్నారు. దీనివల్ల ఆల్రెడీ ఇన్ని రకాల డిమాండ్ ఉన్న సిల్వర్కి ఇంకోటి అడిషనల్గా ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ వేరే కంట్రీస్లో కూడా కొంటా ఉన్నాయి. కొంటున్నప్పుడు ఏంటి, వాళ్ళు కూడా డిమాండ్ అదే మార్కెట్లోంచి. అండ్ సిల్వర్ యొక్క ఇంకొక మార్కెట్ అంటే ప్రొడక్షన్ది చూసుకుంటే, ప్రాసెసింగ్ చూసుకుంటే ఒక సెటప్ చేయాలంటే ఒక 4 to 5 years పడుతుంది. ఈ డిమాండ్ చూసి చాలా కంపెనీ స్కేలప్ కోసం స్టార్ట్ చేశాయి, బట్ వాటి ప్రొడక్షన్ రావడానికి ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. సో అంతవరకు మాత్రం ఉన్న దానికే ఇన్ని యూజెస్, ఇంత డిమాండ్ ఉండడం వల్ల ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇది
ఇన్ని రకాల యూజెస్. దెన్ ఇప్పుడు కమింగ్ టు మీరు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ సంవత్సరం ఎంతవరకు పెరగచ్చు, నెక్స్ట్ ఇయర్ వరకు ఎంతవరకు. సో మల్టిపుల్ అనలిస్ట్లే కానివ్వండి, ఏజెన్సీస్ కూడా ఈ సంవత్సరం 1,40,000 కూడా టచ్ ఈజీగా అవ్వచ్చు అనేది ప్రెడిక్షన్. అంటే ఇంకొక 15,000 వరకు పెరగచ్చు, ఎందుకంటే దగ్గర ఉంది కాబట్టి ఇంకొక ఈజీగా పెరగచ్చు. పెళ్ళిళ్ళు సీజన్ ఉంది, పండుగల సీజన్ ఉంది, అండ్ యాడింగ్ టు ఈ హైప్ వల్ల చాలామంది ఈటీఎఫ్స్లో కూడా వీటిలో కూడా డైవర్సిఫై చేసుకుంటున్నారు, మెటల్స్ వైపు వచ్చారు. ఈక్విటీ మార్కెట్స్, ఇంకొకటి ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్కి ఇది పర్ఫెక్ట్లీ ఆపోజిట్గా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి డైవర్సిఫికేషన్కి సిల్వర్ ఒక మంచి సాధనము, మన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. యూజువలీ ఈక్విటీ మార్కెట్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది. సో నీ పోర్ట్ఫోలియో స్టెబిలిటీ ఇది వెరీ గుడ్. లాస్ట్ 1 year నుంచి ఈక్విటీ మార్కెట్స్ మోర్ ఆర్ లెస్ ఫ్లాట్గా ఉన్నాయి. అలాంటి టైంలో సిల్వర్, గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పోర్ట్ఫోలియోలో మంచి రిటర్న్స్ వచ్చాయి. సో అందుకోసమే చాలామంది వాళ్ళ పోర్ట్ఫోలియోలో కూడా సిల్వర్ యాడ్ చేస్తూ ఉన్నారు. సో అందుకోసమే సిల్వర్కి కంటిన్యూస్గా డిమాండ్ ఉండబోతుంది, సడన్గా పడిపోయే అవకాశాలు అస్సలు లేవు. సో ప్రైస్ మాత్రం ఈ ఇయర్ ఎండ్కి 140 వరకు, 2026 చివరి వరకు 160, బై 2028 ఆర్ ఈవెన్ ముందే 2 లక్షలు కూడా టచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈవెన్ ఇంకా యాక్చువల్లీ ఏంటంటే బుల్ కేస్ సినారియో అయితే 3-4 లక్షలు కూడా టచ్ కావచ్చు బై 2028 వరకు అనే ప్రెడిక్షన్ కూడా ఉంది. బట్ నార్మల్ కేసులో కూడా విత్ దిస్ కరెంట్ డిమాండే అనుకోండి ఆర్ ఫైనాన్షియల్ యాసెట్గా కన్వర్షన్ అయినప్పుడు ఈజీగా మాత్రం 2 లక్షలు 2028 వరకు మాత్రం పక్క అవ్వడానికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి సిల్వర్ విషయంలో అండి. సో మొత్తానికి సిల్వర్ ధరలు ఇంతలా పెరగడానికి ఇండస్ట్రియల్ యూసేజ్, అంటే ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఎక్కువ పెరగడం, ఈ టెలికాం సెక్టార్లో కానీ అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఇండస్ట్రీస్లో సిల్వర్ని తీసుకెళ్ళి అక్కడ ఎక్కువగా వాడకం, అదేవిధంగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల బంగారం కొనలేని వాళ్ళు, అందులో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ మార్గములుగా సో సిల్వర్లో పెట్టుబడులు పెట్టడం వల్ల సిల్వర్కి బాగా డిమాండ్ రాబోతుంది. సో మొత్తానికి నెక్స్ట్ ఒక 2-3 monthsకి అయితే మాత్రం ఇంకొక 15,000 పెరిగి ఇప్పుడున్న 1,25,000 కాస్త 1,40,000 వరకు వచ్చే అవకాశం ఉందంటారు. నెక్స్ట్ 1-2 yearsలో 2 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉందంటారు సిల్వర్లో. అవునండి. సో ఎవరైనా సరే ఇప్పుడు సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి సరైన సమయం అంటారా? అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక 40-50%, 60% పెరిగినప్పుడు ఆగండి అని చెప్తాం. మామూలుగా ఏదైనా సరే ఒక యాసెట్ని ఆల్రెడీ 1.5 year నుంచి 60-70% పెరిగింది. నియర్లీ 800-900 నుంచి 800 కూడా కాదు, ఇంకా తక్కువ కూడా ఉండింది. 650-700 దగ్గర నుంచి ఇక్కడికి అంటే 1,200 పైన 1,300 దగ్గర దాకా తులం నడుస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో జనరల్గా వద్దు అంటాము. కానీ ఇప్పుడున్న కరెంట్ యూఫోరియా తీసుకోండి, మార్కెట్లో ఉన్న డిమాండ్ తీసుకోండి, కొంచెం తగ్గినా కానీ ఇన్వెస్టర్స్ ఎలా డబ్బులు పుష్ చేస్తున్నారు, ఈక్విటీస్ నుంచి ఇటువైపు ఎలా పుష్ చేస్తున్నారు. ఎందుకంటే ఫైనాన్షియలైజేషన్ అయిపోయింది, ఇది ఒక యాసెట్ అయిపోయింది, ఫైనాన్షియల్ యాసెట్ అయిపోయింది. లైక్ గోల్డ్ లాగా ఇంతకుముందు కన్నా కూడా ఇది ప్రీషియస్ మెటల్ గోల్డ్ లాగా వాడుతున్నారు. దీన్ని కూడా ఇది సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి హెడ్జ్ చేయడానికి వాడుతూ ఉన్నారు, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ వాడుతున్నారు. సిల్వర్కి అయితే మంచి కాలం వచ్చింది. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ సిల్వర్ ఎక్కువగా పడిపోతుందని ఆశ పెట్టుకుంటే మాత్రం అలాగే ఉంటాము. కుదిరితే ఎంటర్ కావచ్చు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు కూడా మంచి టైమే ఎంటర్. ఆలోచించని ఆశాభంగం, తప్పకుండా త్వరపడటమే మంచిది. ఆలస్యం అమృత విషయం కాకుండా. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.